మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది గ్రేట్ గ్రాండ్ సన్, ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంతరావు గారు. పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్, అమెరికాలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీస్లో ఎక్స్పర్టీస్. అంతేకాకుండా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, విజిటింగ్ వీసా పైన వెళ్ళే పేరెంట్స్కి ఒకసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇంటర్వ్యూలో వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? మరి చాలా మంది అంటున్నారు ఇంగ్లీష్లోనే ఉంటుంది అనేసి కమ్యూనికేషన్. మరి అందరికీ ఇంగ్లీష్ రాదు కదా, విలేజెస్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి? ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటాం. అమెరికాలో ఒక మోర్ దాన్ 5.5 మిలియన్స్ అంటే ఒక 55 లక్షల మంది భారతీయులు ఉన్నారు. మోర్ దాన్ 5.5 మిలియన్స్. 1 మిలియన్ అంటే 10 lakhs, 10 లక్షలు. 55 లక్షల్లో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు సగము అని కొద్దిగా పైగా ఉన్నా ఆశ్చర్యపోవద్దు. సో ఇలాంటి తరుణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించి H1B వీసాలు కానీ, టూరిస్ట్ వీసాలు కానీ, విజిటింగ్ వీసాలు B1 B2 కానీ ఇలాంటి తీసుకొని అమెరికా వెళ్తూ ఉంటారు. మరి అమెరికాలో ఉన్న కొడుకుని కూతుర్ని చూస్తానికి, లేకపోతే అమ్మాయి ఏదన్నా డెలివరీకి వెళ్తే హెల్ప్ చేయడానికి గ్రాండ్ పేరెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు. చాలామందికి మరి ఆంగ్ల భాషలో పట్టుండదు. హైదరాబాద్ వచ్చి US కాన్సుల్ జనరల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ లేకపోతే వేరే కాన్సులేట్స్లో కానీ వెళ్ళి మరి వీసా ఆఫీసర్ ముందర నుంచున్నప్పుడు మరి ఇంగ్లీష్ రాదు కదా, ఎలా తప్పులో అని మాట్లాడితే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటి అనేది మీ ప్రశ్న. చాలా మీనింగ్ఫుల్, చాలా అర్థవంతమైన ప్రశ్న అండి. దానికి ఏం చేశారంటే సౌలభ్యం కోసం మీరు ముందరగానే ఒక ట్రాన్స్లేటర్ని US వీసా ఆఫీసర్స్తో ముందరగానే కమ్యూనికేట్ చేసి, బై ఈమెయిల్ అయితే ఈమెయిల్, బై అప్లికేషన్లోనే డూ యూ నీడ్ ఎనీ ట్రాన్స్లేటర్ అనేది ఉంటే ఎస్ వీ నీడ్ ఏ ట్రాన్స్లేటర్ అనేది స్పష్టంగా రాయగలిగితే మాకు ఆంగ్ల భాషను తెలుగులో చెప్పడం, తెలుగు భాషను ఆంగ్లంలో చెప్పడానికి, తర్జుమా చేయడానికి మాకు ఒకళ్ళు కావాలి అని అడిగితే US కాన్సులేటే ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 1. లేదా చాలా వీసాలకు సంబంధించి చాలా క్యూస్ ఉంటాయి, లైన్స్ US కాన్సులేట్లో. ఎవరైతే ట్రాన్స్లేటర్స్ అవైలబుల్ ఉన్నారో మనం మొదలుగా రిక్వెస్ట్ చేస్తే ఆ క్యూలోకి పంపించే అవకాశం ఉంది. రెండోది. మూడోది, మనం కూడా మన పేరెంట్స్కి మాట్లాడేది 4 మాటలైనా ఖచ్చితంగా మాట్లాడటానికి ముందలుగానే మనము ప్రిపేర్ చేయాలి. మానసికంగా మన తల్లిదండ్రులను కానీ మన బంధువుల్ని కానీ ఎవరైతే అమెరికా వద్దాం అనుకుంటున్నారో మనకు హెల్ప్ చేయడానికి వాళ్ళని ముందలుగానే మానసికంగా సంసిద్ధం చేయాలి. ఎలా అంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పలానా మా అమ్మాయి దగ్గరికి లేకపోతే మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను. ఎన్నాళ్ళు ఉంటారు? ఎగ్జాంపుల్ 2025 జూన్ 1 నుంచి 2025 జూన్ 23 వరకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ముఖ్యంగా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన ఈ నేపథ్యంలో అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ 1000 కళ్ళతో ఎక్కువ మందికి వీసాలు ఇద్దాము అని చూస్తాం పోయి ఎంతమందికి వీసాలు తిరస్కరిద్దాము అనే ఒక యాటిట్యూడ్ ఉన్న ఈ రోజుల్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు మారుతాయి కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా నిజాయితీగా, నిబ్బరంగా, ధైర్యంగా సమాధానం చెప్పటం రావాలి. భాష ఏమైనా పర్లేదు. అంటే ట్రాన్స్లేటర్ ఉంటారు, అయినప్పటికీ చెప్పాల్సింది ఏంటంటే పలానా తారీఖు నుంచి పలానా తారీఖు మేము అక్కడ ఉంటాము, ఎందుకు వెళ్తున్నారు అన్నప్పుడు ఏదైతే బలమైన కారణం ఉందో ఆ కారణాన్ని కరెక్ట్గా నిక్కచ్చిగా చెప్పటము. ఇదివరకిట్లాగా ఒక వీసా తీసుకొని ఇంకో పని మీద వెళ్ళి మనసులో ఒకటి పెట్టుకొని బయట వీసా ఆఫీసర్కి ఒకటి చెప్పి ఎలాగోలా సముద్రం దాటేసి సముద్రాలు దాటేసి అమెరికాలో అడుగు పెడదాం అనే ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ వరవడికి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ పడింది. ఏదైనా మన మంచి కోసమే. తద్వారా ఏమవుద్దంటే ఇప్పుడు ఏమవుతుందంటే నవీన్ గారు 10 మందికి నిజంగా జెన్యూన్ రీజన్స్ ఉన్నా
ఒకళ్ళు తప్పు చేయటం వలన మిగతా 9 మందికి ఆ అవకాశాలు దెబ్బతినిపోతాయి. ఎస్, ఇది కరెక్ట్. దయచేసి మనం కూడా బాధ్యతతో మెలగాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మన దేశ పరువు ప్రతిష్టని ప్లస్ మన కుటుంబ పరువు ప్రతిష్టని కాపాడుకోవాలి. అబద్ధాలు చెప్పొద్దు అనే దాని మీద మానసికంగా మీరు సంసిద్ధులై వెళ్ళండి. తద్వారా దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, మన రాష్ట్రానికి, మీ ఊరికి, మీ కుటుంబానికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వీసాస్ అన్ని కూడా కొంచెం స్ట్రిక్ట్ అయిపోయాయని అనుకో. చాలా స్ట్రిక్ట్ అయినాయి, కొద్దిగా కదండి, చాలా స్ట్రిక్ట్ అయినాయి. ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోగ్రాము, ట్రంప్ ప్రవేశపెట్టిన స్ట్రిక్ట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు, ఏది ఇమిగ్రేషన్ కానీ, హైర్ ఎడ్యుకేషన్ కానీ, H1B వీసాలు, లేకపోతే జాబ్స్ గురించి కానీ, ఇవి అమెరికా మిత్రపక్షాలతో పాటు ఆర్థికంగా ఎదుగుతున్న మిగతా చాలా కంట్రీస్, UK, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇలా ఇటలీ, ఈ చాలా దేశాలు ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాయి. లోకలైజేషన్, ఫస్ట్ లోకల్స్కి, స్థానికులకి ఎక్కువ విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధిలో ఎక్కువ స్థానికులకు అవకాశం ఇచ్చి, వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వాళ్ళకి సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, 2వ ప్లేసు, 3వ ప్లేసు ఇవ్వాలనేది అఫీషియల్గా అన్డిక్లేర్డ్, అంటే అసలు డిక్లేర్ చేయకుండానే డిక్లేర్ చేయబడిన పాలసీ విధానం అయిపోయింది. కాబట్టి ఉన్నంతలో సాధ్యమైనంత వరకు నీతి నిజాయితీగా సమాధానాలు చెప్పి, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా భాష ఏదైనా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్, సమాచారము ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా పొలైట్గా ఇవ్వండి. ఈ ఇచ్చే పరిణామ క్రమంలో మీ తల్లిదండ్రుల్ని కానీ, మీ డిపెండెంట్స్, మీ మీద ఆధారపడి అమెరికా వద్దాం అనుకుంటున్న వాళ్ళు ప్రిపేర్ చేయండి. ఆ విధంగా మానసికంగా ప్రిపేర్ చేయండి, హోంవర్క్ చేయండి. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. అంటే ముఖ్యంగా చక్కగా ప్రణాళిక వేయండి. ఇంట్లో కూర్చోబెట్టి హోమ్ ట్యూషన్ లాగా చెప్పండి పేరెంట్స్కి, అమ్మ ఇట్లా వీసా ఆఫీసర్ అడుగుతారు, నువ్వు ఇట్లా చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే డాక్యుమెంట్స్ మ్యాచ్ కాలేదు, చెప్పేదానికి డాక్యుమెంట్స్ మీద ఉన్నదానికి తేడా ఉందనుకోండి, సారీ. కాబట్టి మంచి మెలకువలతో ఉండండి. అద్భుతంగా మీకు వీసాలు వస్తే భయపడొద్దు. మీకు ఎటువంటి సందేహాలున్నా డాక్టర్ రమేష్ కన్నగంటి నేను ఉన్నాను, మీకు సహాయం చేస్తాను. ఐ డిడ్ మై PhD ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికా చాలాసార్లు వెళ్ళొచ్చి అమెరికన్ అధికారులతో కూడా చాలా యూనివర్సిటీస్లో పనిచేయడం వల్ల మాకు కొంత అనుభవం ఉంది. అనుభవాన్ని మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నగేంద్ర గారు.